తెలంగాణలో కొత్తగా హైకోర్టు నిర్మించాలనుకున్నారు. ఎందుకంటే పాత బస్తీలో బాగా ట్రాఫిక్ కంజెస్టెడ్గా ఉండిపోవడం, చాలా ఇబ్బంది ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా వేరే చోట నిర్మించాలనుకున్నారు. కేసీఆర్ పడనేయలేదు. ఎందుకంటే ఆ ఏరియాలో ముస్లిం సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉండటం, వాళ్ళు ఎక్కువగా దాని మీద ఉపాధి పొందుతూ ఉండటంతో అక్కడి నుంచి మార్చేస్తే తనకి మైనస్ అవుతుంది, ఓవైసీ అడ్డు చెప్పుండొచ్చు, ఆగిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఓవైసీ బెల్ట్లో ఎందుకు అని అవతల ఉన్నటువంటి వేరే యూనివర్సిటీ ప్రాంగణంలోని స్థలాన్ని కేటాయించారు. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఓ వైపున ఉద్యమం చేస్తూ ఉంటే, నేను మొన్నటి నుంచి వీడియో చూస్తున్నాను, నిన్నటి నుంచి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందో ముందు అది చూద్దాం అని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఏబీవీపీ వాళ్ళు దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. యూనివర్సిటీ ప్రెమిసెస్ ఇవ్వడానికి వీల్లేదు. నిన్న ఏబీవీపీకి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ ఝాన్సీని ఏదైతే మహిళా పోలీసులు లాక్కెళ్ళినటువంటి దృశ్యం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా ఉద్యమాలలో అణచివేత గురించి తీవ్రస్థాయి వ్యాఖ్యానాలు చేశారు కదా, ఎలా చేస్తావంటూ కేసీఆర్, అట్లాగా దీని మీద ఏమైనా చర్య తీసుకుంటారేమో. ఎందుకంటే అమ్మాయి పరిగెడతా ఉంటే అమ్మాయిని నిన్న లాక్కెళ్ళినటువంటి ఈ దృశ్యం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఏంటిది అని చెప్పి అడగనటువంటి వాళ్ళు లేరేమో. ఇంతటి సీరియస్ అంశం వస్తే కూడా ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం ఏమీ చర్య తీసుకోకపోవడం అన్నటువంటిది ఆవేదనభరితమైనటువంటి అంశం. రేవంత్ ఇట్లాంటి వాటి మీద స్పందించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దారుణమైనటువంటి విషయం ఏది, జుట్టు పట్టుకుని ఆడపిల్లని లాగటం అన్నటువంటిది, అది ఏది వెహికల్ మీద వెళ్తూ లాక్కెళ్ళటం అన్నటువంటి. ఆమె గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.